గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు ఫౌషియాస్ అకాడమీ. టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయడం ఎలా? చాలామంది క్యాండిడేట్స్కి మిగతా సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తున్నప్పటికీ ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోతూ ఉంటారు. అదే పెద్ద డ్రాబ్యాక్. చాలామంది క్యాండిడేట్స్కి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు అంటే ఇంగ్లీష్లో స్కోర్ రావట్లేదు, అవునా? ఇంగ్లీష్లో మనం స్కోర్ చేయాలి అంటే సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుంటే సరిపోదండి, ప్రాక్టీస్ కూడా అవసరం. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీ అవుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని ఆన్సర్ గుర్తుంటే పెట్టేయచ్చు. మరి ఇది అలా కాదు కదండి. బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాదు. గ్రామర్ బేసిక్ కాబట్టి మనం కాన్సెప్ట్ నేర్చుకొని ఆ గ్రామర్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో అంత ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో 2024 జూలైలో ఏపీ టెట్ జరిగింది కదండి. అందులో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం 2024 అక్టోబర్ 6వ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ 1 by 1 ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏంటి అంటున్నాడు. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హెర్. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హెర్ సెల్ఫ్. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ గీత. ఇక్కడ మనము జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ ఎందుకు అవుతుంది అనే రీజన్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి జస్ట్ కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అంటే ఆ ఆప్షన్ ఎందుకు అవుతుంది అనేది కూడా మనకి అవసరం కాబట్టి అలా 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే కాకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాక్సిమం డిస్కస్ చేద్దాం. 61 ఏంటి? ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్. గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏంటి అంటున్నాడు. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తుల్ని కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్లో మోర్ బ్యూటిఫుల్ దెన్ అనేది కరెక్ట్గా రావాలి. దెన్ ఉంది అంటే దాని ముందు మోర్ ఉండాలి. అలా మోర్ లేకుండా దెన్ ఒకటే ఉంటే మనకి కరెక్ట్ కాదండి. 61కి షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. కృష్ణ అండ్ రాధా డాష్ ఆన్ దేర్ వే టు ద ఎయిర్పోర్ట్. కృష్ణ అండ్ రాధా ఇద్దరున్నారు కాబట్టి మనకి ప్లూరల్ ఫామ్ రావాలండి. ఇద్దరున్నారు కాబట్టి ప్లూరల్ ఫామ్ రావాలి. ఈజ్ కాదు, హ్యావ్ కాదు, వాజ్ కాదు. ఆర్ అండి. ఓకేనా? 62nd క్వశ్చన్కి ఆన్సర్ ఆర్, సెకండ్ ఆప్షన్. ఇద్దరున్నారు కాబట్టి ప్లూరల్ ఫామ్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ని స్టడీ చేసేదాన్ని ఏమంటామంటే ఆస్ట్రానమీ అంటాం. ఆస్ట్రానమీ. జియాలజీ అంటే ఏంటండి? జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్, అంటే భూమి గురించి స్టడీ చేసేదాన్ని జియాలజీ అంటాము. ఆస్ట్రాలజీ అంటే మీకు తెలుసు కదండి. ఆస్ట్రాలజీ అంటే స్టార్స్కి, అంటే గ్రహాలకి, నక్షత్రాలకు సంబంధించింది ఆస్ట్రాలజీ. జాగ్రఫీ అంటే మనకు తెలిసిందే, భూగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అనేది దేనికి సంబంధించింది అంటే మే ఆర్ మైట్. మే మైట్ ఉంటే అది పాసిబిలిటీకి సంబంధించిన వర్డ్స్. మనకి ఆప్షన్లో మైట్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాసిబిలిటీ అంటే మే మైట్ రావాలి. మనకి ఆప్షన్స్లో మైట్ ఉంది కాబట్టి మైట్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద స్టార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. అంటే క్యాపిటల్ లెటర్స్ కరెక్ట్గా ఏ సెంటెన్స్లో యూజ్ చేశారు అనేది మనం చూసుకోవాలి. ద డాగ్ ఈజ్ బార్కింగ్. సెంటెన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కూడా కాదు. మిగిలింది 2 and 4. డాగ్కి స్మాల్ లెటర్, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రావాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటుంది. 65వ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 66. ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ టైపికల్లీ అబౌట్. బయోగ్రఫీ రాసేటప్పుడు ఫస్ట్ ఏముంటుందండి? దేంట్లో అయినా ఫస్ట్
ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ దేంట్లో అయినా ఇంట్రడక్షనే ఉంటుంది. సో 66వ క్వశ్చన్కి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సింటాక్స్ ఎలా ఉండాలండి? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ రావాలి, హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ రావాలి. సో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉందండి, అది ఆప్షన్ 3. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది? హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ రావాలి. సో హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 68. చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము? సో హ్యాజ్ అంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము, హ్యాడ్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము, ఈజ్ కూడా ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసేది విల్ బీ. ఒకవేళ మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు ఎలిమినేషన్ చేయండి. సో ఎలిమినేషన్ చేసినప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 68th క్వశ్చన్కి ఆన్సర్ విల్ బీ. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ 69. ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్. ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఏ రకమైన సెంటెన్స్ అంటున్నాడండి. సో ఇంట్రాగేటివ్ అంటే ఏంటండి? ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అంటే క్వశ్చన్స్. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకం, ఈ సింబల్ ఉంటుందండి. సో 2 కాదు 4 కాదు. సో ఇంపరేటివ్ అంటే ఏంటంటే సజెషన్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్లు, ఇవంతా కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో మనకి ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్ అనేది కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి అది డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. షీ వాస్ టైడ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. షీ వాస్ టైడ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సెంటెన్స్ అబౌవ్ ఇమాజినరీ సెంటెన్స్. సో 70 క్వశ్చన్కి కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి అంటున్నాడు. కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్లో మనకి ఏముండాలంటే అండ్, ఆరు, బట్టు ఇవి రావాలండి. సో కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ కానీ, ఆర్ కానీ, బట్టు కానీ రావాలి. సో ఆప్షన్ 1లో అండ్ ఉంది. సో ఆప్షన్ 2లో ఏముందండి? హ్యాజ్. ఆప్షన్ 3లో బికాజు. ఆప్షన్ 4లో హవెవర్. సో యాజ్, బికాజు, హవెవర్ అనేది కాంప్లెక్స్ సెంటెన్సెస్లో వస్తుందండి. యాజ్, బికాజు, హవెవర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో రావాలి. సో అండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్లో ఉంటుంది. సో 70 క్వశ్చన్కి ఆన్సర్ 1. సో మనం ఎప్పుడు కూడా బేసిక్స్ ఐడియా ఉంటే చాలండి. సో పిన్ టు పిన్ మనం చదివి ఆన్సర్ చేయాల్సిన పనిలా. సో బేసిక్స్ కానీ మనకి బాగా ఐడియా ఉంటే చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. సో అందుకే మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పేది. సో ఇంగ్లీష్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. సో జస్ట్ సబ్జెక్టు వచ్చు అన్నంత మాత్రాన ఉపయోగం లేదు. సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్. సో రిలేటివ్ క్లాజ్ అంటున్నాము అంటే అక్కడ హూ, విచ్ ఇలాంటి వర్డ్స్ ఉండాలండి. సో రిలేటివ్ క్లాజ్ అంటున్నామంటే హూ, విచ్ ఉండాలి. సో షీ లాఫ్డ్ లౌడ్లీ ఒకే సెంటెన్స్, అది సింపుల్ సెంటెన్స్. సెకండ్ ఆప్షన్ హీ సా ద మూవీ, అది సింపుల్ సెంటెన్స్. ఫోర్త్ ఆప్షన్ దే వెంట్ టు ద బీచ్, అది సింపుల్ సెంటెన్స్. ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ డిఫికల్టీ. హూ ఉంది కదండి, దాని రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. సో హూ ఉంది కాబట్టి సో ఇది ఆప్షన్ 3 అనేది రిలేటివ్ క్లాస్ కింద చెప్పుకోవచ్చు. సో రిలేటివ్ క్లాస్ దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ 72. ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్ డాష్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్ డాష్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. సో న్యూ పాలసీ లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ మంచి ఇంపాక్ట్ చూపించింది అంటున్నాడు. సో నెవర్ ద లెస్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో ఈ పాయింట్లో నెగిటివ్ మీనింగ్ లేదు కాబట్టి ఫస్ట్ పెట్టకూడదండి. సో డిస్పైట్ కూడా నెగిటివ్ మీనింగ్లో యూస్ చేయాలి. సో ఆప్షన్ 3 కూడా కాదండి. సిమిలర్లీ అన్నప్పుడు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో రెండిట్లోనూ సేమ్ సిచ్యువేషన్, సేమ్ మీనింగ్ ఉండాలి. సో ఫోర్త్ వన్ కూడా కాదు. సో దేర్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దేర్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్డర్. సో ఇచ్చిన వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. సో ఇచ్చిన వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో అన్నిట్లో ఫస్ట్ లెటర్స్ ఏమున్నాయండి? అన్నిట్లో ఫస్ట్ లెటర్స్ ఎస్ ఉంది. సో ఎస్ని పక్కన పెట్టేయండి.
నెక్స్ట్ సెకండ్ లెటర్ అన్నిట్లో ఏముంది? హెచ్, పి, హెచ్, ఎమ్. సో హెచ్, పి, హెచ్, ఎమ్. సో వీటిలో ఫస్ట్ వచ్చేది ఏంటండి? హెచ్ వస్తుంది ఫస్ట్. సో హెచ్ మాత్రం చూసుకోండి. సో ఫస్ట్ దాంట్లో హెచ్ తర్వాత ఏ ఉంది, థర్డ్ దాంట్లో కూడా హెచ్ తర్వాత ఏ ఉంది. సో నెక్స్ట్ లెటర్ చూసుకోండి. ఏ తర్వాత ఫస్ట్ దాంట్లో కే ఉంది, అంటే హెచ్ కొట్టేయండి రెండిట్లో ఏ కూడా కొట్టేయండి. మళ్ళీ ఏ తర్వాత ఏముంది? ఫస్ట్ దాంట్లో కే ఉంది, థర్డ్ దాంట్లో ఎల్ ఉంది. సో ఫస్ట్ కే వస్తుంది, ఎల్ వస్తుందా? కే ఫస్ట్ వస్తుంది, ఎల్ సెకండ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏం రావాలి? 1, 3 రావాలి. సో 1, 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉంది? ఒకే ఒకటి ఉంది. సో 1, 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ రావాలి, తర్వాత థర్డ్ వన్ రావాలి, తర్వాత ఎంఓపిలో ఫస్ట్ ఏది వస్తుంది? ఎం ఫస్ట్ వస్తుంది, తర్వాత పి వస్తుంది. అంటే 1, 3, 4, 2. బట్ 1, 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకే ఒకటి ఉంది కాబట్టి మీరు రిమైనింగ్ కంటిన్యూ చేయాల్సిన పని లేదు. సో అక్కడితో ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 74th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటున్నాడు. సో ఎంబారస్మెంట్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే EMBARRASSMENT. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అండి. సో స్పెల్లింగ్స్ కూడా మనకి 2 మార్కులు వస్తుంది కాబట్టి స్పెల్లింగ్స్ కూడా మనం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఆఫ్ ఏ సర్టైన్. సో ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎలా యూస్ చేయాలంట? సర్టైన్ అనే మీనింగ్లో ఎక్కడ యూస్ చేస్తారో కనుక్కోండి అంటున్నాడు. ఇండెఫినెట్ ఆర్టికల్ని సర్టైన్ అనే సిచ్యువేషన్లో ఎక్కడ కరెక్ట్గా యూస్ చేస్తారో కనుక్కోవాలి. సర్టైన్ అంటే ఏంటండి? ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం చెప్పాలి. ఏ లయన్ ఈజ్ ఫియర్స్. సో ఏ లైన్ అంటే ఎనీ లయన్, ఏ సింహమైన రావచ్చు కాబట్టి 1 కాదు. ఏ మిస్టర్ స్మిత్ ఈజ్ ఆన్లైన్. ఏ బుక్ అంటే అది ఏ బుక్ అయినా అవ్వచ్చు. సో అన్ అంకుల్ ఆఫ్ యువర్స్ యాస్క్డ్ అబౌట్ యూ. అన్ అంకుల్ ఆఫ్ యువర్స్. సో ఎవరు అంకులు? నీ అంకుల్, అంటే నీ యొక్క అంకుల్ గురించి మాత్రమే చెబుతున్నారు. అంటే ఇక్కడ యాన్ అనేది సర్టైన్ అంటే ఆ పర్టికులర్ వ్యక్తి గురించి చెప్తున్నారు కాబట్టి థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా అప్లై చేశారు. సో థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. ఓకేనా? సో ఇండెఫినెట్ ఆర్టికల్ని సర్టైన్ సెన్స్లో అంటే ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే సంబంధించింది అనే మీనింగ్లో ఎక్కడ కరెక్ట్గా యూస్ చేశారు అంటే ఆప్షన్ 3లో. సో 75 క్వశ్చన్కి 3 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 76. షీ ఫినిష్డ్ ద రేస్ డాష్ హెర్ కాంపిటీటర్స్. షీ ఫినిష్డ్ ద రేస్ డాష్ హెర్ కాంపిటీటర్. షీ ఫినిష్డ్ ద రేస్ డాష్ హెర్ కాంపిటీటర్స్. సో ఆ కాంపిటీషన్లో అందరికన్నా ముందు తను రేస్ని ఫినిష్ చేసింది. సో ఈ సిచ్యువేషన్లో సో అహీడ్ ఆఫ్ అనేది కరెక్ట్ అండి. అహీడ్ ఆఫ్ అనేది కరెక్ట్గా యూస్ చేయాలి. సో ఇన్ బ్యాక్ అంటే వెనుక, ఫ్రంట్ అంటే ముందు, కాంట్రరీ అంటే నెగిటివ్. సో ఏది కాదండి. ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా సింక్ అయ్యే వర్డ్ అహీడ్ ఆఫ్. సో అహీడ్ ఆఫ్ అంటే ముందు అనేసి. సో అందరికంటే ముందుగా తను విన్ అయ్యింది, రేస్ని ఫినిష్ చేసింది అని దాని మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. హౌ కెన్ యూ పాసిబుల్లీ ఇమాజిన్ హీ ఈజ్ ఏ క్రూక్. హౌ కెన్ యూ పాసిబుల్లీ ఇమాజిన్ హీ ఈజ్ ఏ క్రూక్. హీ లుక్స్ సో ఆర్డినరీ. చూస్ ద సినానిమ్ దట్ మీన్స్ క్రూక్. అంటే క్రూక్కి సినానిమ్ ఏంటి? సినానిమ్ ఏమంటే మీనింగ్ ఏంటి అంటున్నాడు. సో క్రూక్ అంటే మీనింగ్ థీఫ్ అండి. క్రూక్ అంటే మీనింగ్ థీఫ్, దొంగ అని. నెక్స్ట్ 78. ఏ హెడ్ మాస్టర్ వన్స్ టోల్డ్ హిస్ ఫాదర్ దట్ వాట్ ఐన్స్టీన్ చూస్ యాజ్ ఏ ప్రొఫెషన్ వుడ్ నాట్ మ్యాటర్ బికాస్ హీ విల్ నెవర్ మేక్ ఏ సక్సెస్ అట్ ఎనీథింగ్. చూస్ ద ఆంటోనియం ఆఫ్ ది వర్డ్ సక్సెస్. సక్సెస్కి ఆంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? చాలా ఈజీ కదా, ఫెయిల్యూర్. సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. సో హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. దీనికి మనం ఏం కనుక్కోవాలండి? ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్. సో ఈ కాన్సెప్ట్లో టెన్స్ చేంజ్ అవ్వాలి. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్గా మారాలి అంటే టెన్స్ చేంజ్ అవ్వాలి. అంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా చేంజ్ అవ్వాలండి. ఇక్కడ ఆర్ ఉంది. సో ఆర్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవ్వాలి? పాస్ట్ టెన్స్లోకి చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి 1 కాదు.
ఇక్కడ యామ్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి 2 కాదు. థర్డ్లో వాజ్ ఉంది, ఫోర్త్లో కూడా వాజ్ ఉంది. సో బట్ 3, 4లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత వెర్బ్, ఇది కరెక్ట్ ఆర్డర్ కదండి. సో థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. ఐ వాజ్ డూయింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో థర్డ్ వన్లో కరెక్ట్గా ఉంది. సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత వెర్బ్ రావాలి కాబట్టి థర్డ్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడెడ్ టు డాష్ హెర్ డ్రీమ్స్ అండ్ పర్స్యూ దెమ్ విత్ డిటర్మినేషన్. డిస్పైట్ ద ఛాలెంజెస్ అంటే తనకి కష్టాలు వచ్చినప్పటికీ కూడా తన డ్రీమ్స్ని వదిలేయలేదు, కష్టపడి అచీవ్ అయిందని మీనింగ్. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడెడ్ టు డాష్ హెర్ డ్రీమ్స్. సో కష్టాలు వచ్చినప్పటికి కూడా తన డ్రీమ్స్ని ఏం చేసిందండి, హోల్డ్ ఆన్ టు, లుక్ అవుట్ ఫర్, టర్న్ డౌన్, కమ్ అప్ విత్. సో డ్రీమ్స్ని ఎవరు ఏం చేస్తారు, ఎంత కష్టం వచ్చినా కూడా డ్రీమ్స్ని వదలరండి, గట్టిగా పట్టుకొని ఉంటారు. సో 80 క్వశ్చన్కి కరెక్ట్గా సింక్ అయ్యే వర్డ్ హోల్డ్ ఆన్ టు. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడెడ్ టు హోల్డ్ ఆన్ టు హెర్ డ్రీమ్స్ అంటే కష్టాలు వచ్చినప్పటికీ కూడా తన డ్రీమ్స్ని పట్టుకునింది, వదిలేయలేదని దాని మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ప్లూరల్ నౌన్ ఏంటో మనం దీనిలో చూసుకోవాలండి. సో ఫిజిక్స్ అనేది సబ్జెక్టు, సో సింగులర్. పాలిటిక్స్ సింగులర్. జిమ్నాస్టిక్స్ గేమ్స్ నేమ్, సో అది కూడా సింగులర్ అండి. సో పోలీస్ అనేది ప్లూరల్ వర్డ్. పోలీస్ అంటే ప్లూరల్ వర్డ్ అండి. సో ఈ నౌన్స్లో సింగులరు ప్లూరల్ ఏదో కొన్ని చూసుకోవాలండి. సో నార్మల్గా ఉండే వర్డ్స్ అందరికీ తెలిసిందే, అవి మనకి ఏం ఇబ్బంది లేదు. కొన్ని వర్డ్స్ సింగులర్లోనే యూస్ చేస్తాం, కొన్ని వర్డ్స్ ప్లూరల్లో మాత్రమే యూస్ చేస్తాం. సో మెయిన్గా అలాంటి వర్డ్స్ అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. సో ఏ సెంటెన్స్లో ఎగ్జైట్మెంట్ అనేది ఉంది అంటున్నాడు. సో ఎగ్జైట్మెంట్కి సంబంధించి ఎగ్జైట్మెంట్ ఎక్కడ ఉంది. సో వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. సో వెకేషన్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్, వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. సో వెకేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సో రీడింగ్ కాంప్రిహెన్షను పారాగ్రాఫ్ చదివి మనం ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుదామండి. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఏ బ్లెండ్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అండ్ మోడర్న్ నాలెడ్జ్. ద ఏన్షియంట్ యూనివర్సిటీస్ ఆఫ్ నలంద అండ్ తక్షశిల వెర్ రెనోవ్డ్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్. సో నలంద, తక్షశిల అనేది ఏన్షియంట్ యూనివర్సిటీస్ అంటే పాత యూనివర్సిటీస్ అండి. టుడే ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్ అండ్ IIM continue to uphold high standards of education. India's emphasis on education drives innovation and research across various fields. సో ఇది మనకి మీనింగ్ తెలియకపోయినా పర్లేదండి, ఒక్కసారి చదివేసి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ఏన్షియంట్ యూనివర్సిటీస్ ఆఫ్ నలంద అండ్ తక్షశిల వేర్ నోన్ ఫర్ దేర్. సో నలంద, తక్షశిల దేనికి సంబంధించిందండి. సో నలంద, తక్షశిల ఎక్కడుందో చూసుకోండి. సో నలంద, తక్షశిల అనేది సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉందా అండి. సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంది కదండి. సో థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనం పారాగ్రాఫ్ మొత్తం చదివి మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ ఎక్కడుందో చూసుకుంటే చాలు. సో ఆ ముందు వెనక ఉండేది పెట్టేయచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో ఇది కూడా సేమ్ అండి, ఆ పారాగ్రాఫ్ అలా చదివాం కాబట్టి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై ద మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇందులో మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ టుడే మనం డిస్కస్ చేసింది 4 అండి. ఏన్షియంట్, తక్షశిల, ఐఐటీస్, ఐఐఎమ్స్. సో ఏన్షియంట్, తక్షశిల అనేవి ఏన్షియంట్ యూనివర్సిటీస్ అంటే పాతవి. సో మోడర్న్ యూనివర్సిటీస్ ఏంటి అంటే ఐఐటీస్, ఐఐఎమ్స్. సో ఐఐటి, ఐఐఎం ఏ ఆప్షన్లో ఉందండి, 4th ఆప్షన్లో ఉంది. సో ఇదండి ఈరోజు క్లాసు. సో ఈ షిఫ్ట్లో అంటే అక్టోబర్ 6వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన 24 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో ఇలా మనం డైలీ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు మనకి ఈ సబ్జెక్టే తెలియకపోయినా కూడా సో త్రూ ప్రాక్టీసు, సో ఇవే ప్రాక్టీస్ చేసినప్పటికీ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కటే ప్రాక్టీస్ చేసినా కూడా అట్లీస్ట్ సగం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అండి. సో సగానికి సగం క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ మనకేం కావాలి, ప్రాక్టీస్ కావాలి.
సో ఫస్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోండి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ నీట్గా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. సో ఇది ఈరోజు క్లాసు. సో రేపు ఇంకో క్వశ్చన్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.